వంటలు ఉనామాలకి స్వాగతం. ఒక చిన్న క్వెషన్ అండి. నార్త్ ఇండియన్ స్టైలు రొట్టెలోకి, చపాతీలోకి కూరలు చాలా సులువుగా ఎన్నో రకాలు ఎలా చేసుకోవచ్చా అనే ప్రశ్న మీకొచ్చిందా? మాకైతే ఆ డౌట్ చాలా రోజులు ఉండేదండి. కానీ ఎప్పుడైతే మేము నార్త్‌కి వచ్చామో అప్పటి నుంచి మాకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఈరోజు మేము చాలా సులువుగా ఎన్నో రకాల వెజిటబుల్స్‌తో చాలా సింపుల్ అయిన ఫార్ములా యూజ్ చేసి మనం డిషెస్ చేసుకుంటున్నాం. అదే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫార్ములాలోకి వెళ్ళే ముందు ఇటువంటి కూరలు చేయడానికి మన కిచెన్లో కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము. కిచెన్లో మనకి 5 ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా ఉండాలి ఈ కూర బెస్ట్ టేస్ట్ రావడానికి. ఫస్ట్ ఏంటంటే ధనియాల పొడి, రెండోది జీలకర్ర పొడి, మూడోది ఆమ్చూరు, నాలుగోది కసూరి మేతి, ఐదోది నూనె. నూనె ఏ నూనె అంటే ఆవు నూనె అండి. అందుకోసం చాలా స్పెషల్గా నేను మెన్షన్ చేస్తున్నాను. మామూలుగా నూనె వాడచ్చు, కానీ మీకు ఆ టేస్ట్ అయితే రాదు. అందుకోసం మేము మా కిచెన్లో ఖచ్చితంగా తెలుగు వంటలకి మేము నువ్వుల నూనె, ఇంకా ఇలాంటి వంటలకి నార్త్ ఇండియన్ వంటలకి మేము ఆవు నూనె 2 సెపరేట్ బాటిల్స్ ఖచ్చితంగా మేము మెయింటైన్ చేస్తాం. ఇంతకీ ఏంటేంటి కూరలు చేసుకోవచ్చు ఏంటి ఒక చిన్న ఫార్ములాతో అని ప్రశ్న మీకు రావచ్చు. ఏమేమి కూరగాయలతో చేసుకోవచ్చు అంటే బంగాళదుంప మేతి, గుమ్మడికాయ, ఆలు క్యాప్సికమ్, క్యారెట్ బీన్స్, ఆనపకాయ, టిండా, కాలీఫ్లవర్, బ్రాకలీ, బెండకాయ, ఆలు బీన్స్. సో ఈ చిన్న ఫార్ములాతో మినిమం 10 రకాల కూరలు మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫార్ములా అండి. ఫార్ములా 4 స్టెప్స్. మొదటి స్టెప్ ఏంటంటే పోపు. పోపులో ఆవ నూనె బాగా మరిగిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు. ఇది పోపు బాగా అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మన కూరగాయ ఏదైతే మెయిన్ వెజిటబుల్ అదో దాని తర్వాత ఉప్పు, పసుపు వేసి మగ్గించాలి. ఈ మగ్గించడం ఏంటంటే పైన మీరు మూకుడి పైన ప్లేట్ పెట్టి దాని మీద నీళ్ళు పోసి మగ్గిస్తే తక్కువ నూనెతో చాలా తొందరగా అది మగ్గిపోతుంది అనమాట. ఇలా కొంచెం మగ్గిన తర్వాత థర్డ్ స్టెప్కి వెళ్ళాలి. దాంట్లో మనం ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, ఇంకా కారం వేసి బాగా మిక్స్ చేసి ఫుల్గా మగ్గించడం. ఇలా ఫుల్గా మగ్గించిన తర్వాతే మనం ఫోర్త్ స్టెప్కి వెళ్ళాలి. బాగా మగ్గిన తర్వాత మనం ఆమ్చూరు ఇంకా కసూరి మేతి వేసి మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత సులువు. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని నేను భావిస్తున్నాను. అలా అయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో హెల్ప్ఫుల్ అని అండి. చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ మీకు ఏమాత్రం ఓపిక ఉన్నా ప్లీజ్ నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు.